గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పినా తరగని మా త్యాగధనులారా, తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం. ఆటపాటల్లో అండగుంటూ మమ్ము ప్రోత్సహిస్తుంటారు, అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, Mohammad Sardar Sahab, Director of Shine Junior College, Hanamkonda, arrived here. We welcome you, sir. Please give a round of applause to sir. Thank you, sir. Any of the teachers is coming onto the dais? Let us give a round of applause for Rama Devi Madam. She is coming forward from Master G School. Good evening to all. जय 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 प्रिय भारत जनयित्री दिव्य धात्री, जय 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 शत सहस्र नर नारी हृदय नेत्री, जय 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 प्रिय भारत जनयित्री दिव्य धात्री, जय जय श्यामल सुश्याम चल चलांचल, जय वसंत कुसुमलता चलित ललिता चूर्ण कुंतल, जय मदीय हृदयाशय लाक्षारुण पदयुगला, जय 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 प्रिय भारत जनयित्री दिव्य धात्री. Thank you. That was awesome hearing from you, madam. Thank you so much for coming forward. So, anyone is coming? Any of the teachers? Your teachers fraternity over here. I request any of you to come over to the stage. Schools at a place. It's a great event. I appreciate our president sir and remaining teachers. Please. Thank you. Last year also we celebrated this. And we are waited. Last year we have waited for the teachers. This year my eyes full up with the happiness because teachers are gathered here. And our happiness, ప్రతి టీచర్ అంటే తనలోనే ఉంచి బయటికి మాత్రం కష్టాలని తనలో ఉంచి హ్యాపీనెస్ మాత్రమే ఇస్తూ వచ్చింది. ప్రతి మేనేజ్మెంట్ మనల్ని టీచర్స్ సెలక్షన్స్ అయినాయి, టీచర్స్ చెప్తున్నారు, లేదా ఏదో పేరెంట్ వచ్చారు, ఆ పేరెంట్ ఉద్దేశంతోనే టీచర్తో మాట్లాడుతూ ఉంటారు. మేనేజ్మెంట్ అందరికీ కూడా రౌండ్ టేబుల్ ఉంది, అదే ఒడిప్సా కావచ్చు, హడుప్సా కావచ్చు. ఇది బలంగా కోరుకున్నాం మేము. ఇలా టీచర్స్ అందరూ ఉండాలి. టీచర్స్ డిఫరెంట్ స్కూల్స్ లో వర్క్ చేస్తున్నారు.
అందరూ ఒక వేదిక మీద ఉండాలా, అందరికీ గౌరవం దక్కాలా, అందరికీ రెస్పెక్ట్ ఉండాలి, మనకు కూడా ఒక యూనియన్ ఉందని. దీనికోసం మేము ఒక 2.5 years మీకు తెలుసు, మేము 20 years నుంచి అనుకుంటున్నాం. ముజీబ్ సార్ కానీ, నేను కానీ, ఇంకా ఉన్నవాళ్ళు కానీ 20 years నుంచి ఒక సీడ్ స్టార్ట్ చేసినాం. కానీ ఎక్కడ చూసినా అది లైక్ రైనీ సీజన్లో పెరగడం, ఎండాకాలంలో ఎండిపోవడం ఇలానే జరుగుతూ వచ్చింది. కానీ మేమేం చేసినాం అంటే ఈసారి రైనీ సీజన్ వాటర్ అన్ని ఒక దగ్గర స్టోర్ చేసినాం. స్టోర్ చేసి దాన్ని ట్యాంక్ పంపుల్లో డ్రాప్ గా ఫీల్డ్కి అందించినాం. సో ఆ డ్రాప్సే మీరందరూ ఇప్పుడు ఎస్ ఆ డ్రాప్స్ అందరం కలిసి ఒక ఓషన్ లా తయారవుతాం. ఆ ఓషన్ ని చూసి ఇంకా ఎవరు ఎలా ఉండాలో వాళ్ళకి తెలిసిపోతారు. సో ఓషన్స్ అంటే లేక్ గా స్టార్ట్ అయ్యి, రివర్ గా స్టార్ట్ అయ్యి, తర్వాత సీ గా స్టార్ట్ అవుతుంది, ఓషన్స్ లాగా అవుతుంది. ఇది పట్టుబడి మరి ఎంతమంది తిట్టుకున్నారో మమ్మల్ని, ఎంతమంది మేనేజ్మెంట్ మమ్మల్ని అవాయిడ్ చేశారో అది మాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు కూడా తెలుసు ఎంతమంది మేము జస్ట్ కాంట్రిబ్యూషన్ కొన్ని అడిగాం. ఎందుకంటే ఇంత అరేంజ్మెంట్ ఇప్పుడు మీ కళ్ళకి అందరికి ఇంత గ్రాండ్గా చేసుకుంటే మనకు మనం గౌరవించుకున్నట్టు, అవునా కాదా? మనకు మనం రెస్పెక్ట్ ఇచ్చుకున్నట్టు. ప్రతి స్కూల్లో జరుగుతుంది రైట్, ప్రతి స్కూల్లో మేనేజ్మెంట్ వల్ల అపియరెన్స్ లోనే మనకు జరుగుతుంది. కానీ ఇది మనది, ఇది మనం ఎంచుకున్నది. దీనివల్ల మనకు మేనేజ్మెంట్ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్, దోస్ హూ హ్యావ్ సపోర్టెడ్ మేనేజ్మెంట్ టు అస్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హర్. కనీసం ఒక్క రోజైనా హ్యాపీగా నవ్వండి. ఈ ఒక్కరోజు హ్యాపీనెస్ మీకు సంవత్సరంతో ఉండాలా. ఆ స్ట్రెంగ్త్, కాన్ఫిడెంట్ ఇక్కడ నుంచి వెళ్ళండి. వీఆర్ నాట్ ఏ లీఫ్, వీఆర్ ఏ బ్రాంచ్ ఆఫ్ ట్రీస్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ coming here and encouraging us to celebrate more and more. ఫంక్షన్ హాల్ అక్కడ అనుకున్నాం, ఇంకొకటి అనుకున్నాం. లాస్ట్కి రాఘవేంద్రుడు రాఘవేంద్ర అనే కాన్సెప్ట్ మళ్ళీ మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇదైతే ఈజీగా ఉంటుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది, ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది, ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. దూరమెంత ఉందని దిగులు పడుకునే సమా, దరికి చేర్చదారులు కూడా ఉన్నాయిగా. భారమెంత ఉందని బాధపడుకునే సమా, బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిరా. సాగర మదనం మొదలవగానే విషమే వచ్చింది, విసుగే చెందక కృషి చేస్తే అమృతమిచ్చింది. అవరోధాలు దేవుళ్ళు ఆనంద నిధి ఉన్నది, కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలుచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది, ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది. చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో, మార్చలే
చెబుతోంది ఎదిగిన కొద్దీ ఉదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపుని వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. కొత్త చిగురు కనిపిస్తుంది. Thank you for giving me this golden opportunity. Thank you very much. Thank you, Srija madam. That was really very melodious hearing from her. We are glad to have Mr. Mishra Kalyan sir here. Please give a round of applause. Thank you, sir. I request Janab Mohammad Rose Lalkar Sahab to come onto the dais to share a few words. Give a round of applause. मेरा सलाह बात क्या है बोले तो मैं एक राइटर हूँ. अब तक 7 किताबें लिखा, रिवार्ड भी मिला. टीचर्स के बारे में बातें कहना चाह रहा हूँ. जनाब सदर मौजूद असादिदा साहिबान और दीगर मेहमान खुसूसी तेलंगाना प्राइवेट टीचर्स डे के इस मौके पर मेरी जानिब से सबको मुबारकबाद देता हूँ. इन्होंने अपनी काबिलियत के लिहाज से इनको मुंतखब किया गया. शुक्रिया. उन्होंने अपना दिमागी तेल निकाल कर बच्चों को तालीम से सरफराजा. ये बच्चे उस्तादों के हक में हमेशा के लिए दुआ गोर रहेंगे और इनको सवाब जारिया हमेशा मिलते रहेगा. आमीन सुम्मा आमीन. Thank you so much, sir. We are glad to have Pura Venkat Sagaru here. Please give a round of applause and invite them. A teacher is recognized by all the sectors and all the departments of the society. Not only teacher. For example, my wife, even I am a teacher, even my wife also respected by the society people. So that is a great honor. So see, around our family members also recognized with our efforts towards the society and shaping the children as a great professions. Thank you, Vananda. Program organized by TGS PTU, Telangana State Private Teachers Union. I am honored to be a part of this celebration, recognizing the dedication, passion and hard work of our esteemed teachers. Today, we are gathered here to express our gratitude, exceptional teachers with awards and accolades, and thrilled to share this momentous occasion with you. We are delighted to have our Union President, Sir Mujib Khan sir. I invite him onto the dais. TUC will now take a seat on the dais. Please welcome them on the dais. Please put your hands together for a special invitee, Janab Mohammad Sardar Sahab, Director, Shahin Junior College, Hanamkonda. Please come on to the dais, sir. I welcome our special invitees, Vijay Kumar Martha sir onto the dais, Sangha Venkatraju sir, Kalyan sir, Principal of Maharshi Vidyalaya, Mahbubabad, Mohammad Rizwan sir, Mohammad Usman sir, Legal Advisor, TGS PTU. Please give a round of applause to all of them. Request Veerana sir to please come on to the dais. Let me invite Ulfat Shahin madam onto the dais, who will be setting the tone for today's celebration.
Please, I request Khalid Ahmed sir please to join the dignitaries on the dais. Please come sir. Give a round of applause to sir and welcome you on to the dais. I request Shaheen madam to please give a token of love from our sides. I request Shaheen madam. I request Nausheen madam to give a token of love to Janab Muhammad Sardar Sahab. I request Chandrasekhar sir to give a token of love to Vijay Kumar Marga sir. I request Wahida madam to give a token of love to Muhammad Rizwan sir. I request Samreen madam to give a token of love to Sangha Venkatraju sir. I request Fazana madam to share a token of love to Khalil Ahmed sir. I request Kokila madam to give a token of love to Mr. Kalyan sir. Please put your hands together for our special invitees and chief guests. Please come forward for the lamp lighting ceremony. Please join here, sir. Please come forward, sir. Please. Chandrasekhar, sir, just accompany them. And also, please, sir. As this lamp lighting ceremony symbolizes the illumination of knowledge and wisdom, let me invite Fatima to please come on to the dais and share a few words. Give a round of applause to her. Good evening, esteemed guests, teachers, fraternity of TGS PTU, Telangana State Private Teachers Union. I am honored to welcome you all to this special occasion organized by President Mujib Khan Sir Garu to felicitate our dedicated teachers. Today, we gather to recognize and celebrate the tireless efforts and contribution of our teachers who have shaped the minds of our future generations. We are grateful for the presence of our chief guest and guest of honor and special invitees who has taken the time to join us in honoring our teachers. We also appreciate the support of our sponsors and partners who have made this event possible. To our esteemed teachers, we thank you for your unwavering commitment, patience and guidance. You are the pillars of our education system and we salute your dedication. This felicitation program
is a small token of our appreciation for all that you do. We hope that it inspires and motivates you to continue making a positive impact on our lives of our students. Please join me in welcoming our chief guest and let us begin the program with a round of applause. Thank you, and let us make this day a memorable day for our teacher. Thank you, Fatima. That was nice hearing from you. I request Muhammad Usman sir to please take over the podium and deliver some few words. Give a round of applause and welcome, sir. The situation is very in a crisis that after lockdown, now we are in the third academic year. One day or the other day you will be replaced by artificial intelligence, for which a teacher has to be prepared. And modern day education has made such a, the things very harsh, and which is not comfortable for a teacher fraternity to take a chalk and write it on the board. Now the situation has been entirely changed. And moreover, the content of the syllabus is keeping on changing. There are a number of reforms have been come down in education system. Now, it is not far behind where the children will learn much more updated information than they have the previous classes or the previous years. One more thing, the next generation people where we have been. Now see, we are somewhere like 19th century or 20th century. We are in 19th century students, teachers, we have teaching for 21st century students. So the teacher has to be much more prepared than the previous things. So in those days, the teachers, the ambience of the teachers, the look of the teachers, they have a different vision, they have a different approach towards the children. Now, children are far above that. Even after the pandemic also, the children are more questioning rather than going into the other things. Now, the specialization is also being introduced in our Indian curriculum also. In the Western countries, you find this curriculum very hard. In somewhere like 12 years or 13 years, the education system in the other Western countries, they change the platform of a child according to his interest. Where we are running with the same education system in India, that day is not far behind, where specialization takeovers the normal teacher and artificial intelligence also will take the place of the teacher. So what we all need to do is not to get panic, but update yourself to meet the challenges of 21st century. Today, on this occasion, I once again congratulate the president of this organization and all the dignitaries and all the people, those who have made their valuable time and suggestions and who have been the backbone for this program. Thank you, thanks a lot. Thank you, sir. That was nice hearing from you. I request Kalyan sir to please share his words. Our legal advisor said that, see, generations have been passed, 25 years. For every 5 years, I see the change of face. The student, the way of teaching methodology, the way of behavior of the students, it's been changing out. For every 5 years, టీచర్స్ ఎలా అయిపోయారంటే ఒక టార్చ్ బేరర్ లాగానే కావాల్సి వస్తుంది. ప్రతి 5 yearsకి మనల్ని మనము అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే సో నేను ఇదివరకు టీచింగ్ ఎలా ఉందో నేను అలానే కంటిన్యూ అవుతాను అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అది వర్కౌట్ కాదు. ఎందుకంటే మనల్ని అప్డేట్ కావాలి. ఎన్ఈపీ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వస్తుంది, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ వస్తుంది నెక్స్ట్ ఇయర్ నుంచి. సార్ చెప్పారు ఇప్పుడు మన అకాడమిక్ కరికులంలో సబ్జెక్ట్స్తో పాటు కోర్ సబ్జెక్ట్స్తో పాటు వొకేషనల్ కోర్సెస్ కూడా ఇంట్రడ్యూస్ కాబోతున్నాయి. సో ఇక్కడ ఏంటంటే టీచింగ్ ప్యాటర్న్ ఇంతకుముందు ఏంటంటే టీచర్ సెంట్రిక్ ఎడ్యుకేషన్. టీచర్ సెంట్రిక్ అంటే టీచర్ చెప్పేది స్టూడెంట్స్ వినేది, క్లాసెస్, హోంవర్క్, స్లిప్ టెస్ట్ ఒక మూస పద్ధతిలో వెళ్ళిపోయేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు జనరేషన్ చాలా డిఫరెంట్ అయిపోయింది. ఎందుకు ఇప్పుడు ద బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ మీరు అందరు ఫేస్ చేస్తున్నదంటే గట్టిగా బెదిరించినా ఒక దెబ్బ వేసినా తెల్లారి పేరెంట్స్ స్కూల్ ముందు ఉంటారు, యాక్సెప్ట్ చేయట్లేదు. మనం అదే వేలో టీచింగ్ వెళ్దాము, నేను ఇలానే ఉంటాను అంటే యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో పేరెంట్స్ లేరు, పిల్లలు లేరు. పిల్లలు చాలా డెలికేట్ అయిపోయారు. వాళ్ళకు తగ్గట్టుగా మనము మన టీచింగ్ మెథడాలజీని
మన వే ఆఫ్ టీచింగ్ ని మనం మార్చుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప సో మన పద్ధతిలోనే వెళ్తామంటే కుదరదు. సో వెరీ నైస్. ఒకటి ఏంటిదంటే ఒక ఆర్గనైజేషన్ ఒకటి ఉంది, 1 in a million థింగ్స్ మేక్స్ million people టు థింక్. ఎవరో ఒకరు ఉండాలండి ఆలోచన. ఇట్లాంటి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయాలి, అందరినీ ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఒక్కరి ఆలోచనతోనే మొదలవుతుంది. నలుగురిని కలుపుకొని, 100 మందిని కలుపుకొని, 1000 మందిని కలుపుకొని, లక్షలాలు వెళ్ళిపోతూ ఆ ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్ళాలి. ఐ షుడ్ థ్యాంక్ ముజీబ్ సార్ అండ్ హిస్ టీమ్ ఫర్ మేకింగ్ దిస్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్. ఒకటే చెప్తాను కొటేషన్, గెలుస్తామన్న చోట నిలబడి పోరాడితే గొప్పేమి లేదు, ఓడిపోతామని తెలిసి పోరాడేవాడే నిజమైన వీరుడు. ఆ వీరుడు ఎవరు అని అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఒక టీచర్కే, ఆ టీచరే. ఎందుకంటే మనకు తెలుసు కష్టం ఉందని తెలుసు, ముందుకు వెళ్తే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో తెలుసు. అయినా ఇక్కడ నిలబడి ఒక రాయిని తీసుకొస్తే ఒక డైమండ్ గా తయారు చేసి మనం పంపిస్తున్నామని అంటే ఆ క్రెడిట్ అంతా ఎవరికి ఉంటుందంటే టీచర్స్కి. అందులో ప్రైవేట్ టీచర్స్ ఉన్నంత నైపుణ్యం, ఆ టాలెంట్ ఎక్కడ దొరకదు. అండ్ మోస్ట్ రినౌడ్ టీచర్స్, మోస్ట్ బ్రిలియంట్ టీచర్స్, ఎక్సలెంట్ టీచర్స్ ఎక్కడ దొరుకుతారు అంటే ఫస్ట్ మనకు దొరికేది మన ఇండియాలో. సో వీ షుడ్ బి వెరీ ప్రౌడ్ బీయింగ్ ఎ టీచర్ born in India, and we are teaching for the students and shaping them for their career. Thank you so much for giving this opportunity. Thank you, sir. That was really very nice hearing from you. I request everyone to please be standing as we are inviting our chief guest. Dr. Riyaz sir. I request everyone to give a round of applause and invite sir on the dais. We are very glad to have you here, sir. Janab Dr. Riyaz Sahar is the chairman of Telangana State Grangadaya Parishad. Good evening everybody, and my name is Muhammad Sardar. I am from Shaheen Junior College. I am the director. Education is very important to develop the society, develop the nation, develop the individuals, develop the minds. This is teaching is a great profession, everybody knows, and you have chosen to be a teacher, and that's very fortunate for you to be a teacher. Okay, it gives you not just the benefits, financial benefits, but it will be a great fulfillment because you are shaping the lives of people, developing the leaders who will be going to serve the society. What we have seen during the last 1 decade is that rapid changes are taking place. Students are getting addicted to technology, electronics, gadgets, and it is reducing their span of attention. Students are having difficulty to focus because of the addiction with the cell phones, and very few parents try to control that phenomena, but it is the teachers also, it's teachers' responsibility to make sure that they discourage misuse of technology. Technology is here and it's going to be here for a long time to come, and teachers also need to spend more time to learn new technologies and incorporate technologies in their classrooms. But when the students know more than teachers, that's going to be an issue. Okay.
ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆనాటి గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. అందుకే మనం అందరం కూడా గురు పూజోత్సవ కార్యక్రమం రోజున ఉత్తమమైనటువంటి ఉపాధ్యాయులను సన్మానించి వారిని ప్రోత్సహించాలని. ఎందుకంటే సంవత్సరం అంతా పిల్లల్ని తీర్చిదిద్దడంలో వారి శక్తిని మించి వారి దాంట్లో పిల్లల్ని తీర్చిదిద్ది సమాజంలోకి వదిలిపెడతాం. ముఖ్యంగా కావలసినటువంటి అందాన్ని ఉపాధ్యాయులు మాత్రమే ఇవ్వగలుగుతారు. అటువంటి పవిత్రమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నేను ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఆ యొక్క వృత్తిని ఎన్నుకున్నందుకు. And inclusive environment. You go beyond and above to ensure your students succeed, often putting your extra time and effort. Thank you, and may your dedication and passion continue to inspire generations to come. Thank you, everyone. Ladies and gentlemen, it is a great honor to invite our distinguished guest, Dr. Kariyar Karyagaru, Member of Parliament, Warangal, on stage. I request everyone to give a round of applause and welcome ma'am onto the dais. I request Farzana ma'am to give a token of love for Kariyar Kavya ma'am. ఎందుకంటే వాళ్ళు మనకి మన హామీ ఇస్తారనే ఉద్దేశంతో ముందే మాట్లాడాలని చెప్తున్నాను. ముఖ్యంగా యూనియన్ నడపాలన్నా, వీళ్ళందరికీ సహాయం చేయాలన్నా యూనియన్ చేతిలో కొంత డబ్బులు అన్నది అవసరం. ఎమర్జెన్సీలో ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు కానీ చేసే పరిస్థితి ఉండదు. కనుక యూనియన్కి, ప్రైవేట్ టీచర్కి స్పాట్లో ఎమర్జెన్సీలో వాళ్ళకి అవసరం కొరకు యూనియన్ దగ్గర కొంత డబ్బులు అవసరం ఉంటాయి. ఆ సహాయం చేయడం కొరకు యూనియన్ ఒకటి కార్పస్ ఫండ్ అన్నది క్రియేట్ చేయాలని ఒక ఆలోచన ఉన్నది. ఆ కార్పస్ ఫండ్ అన్నది క్రియేట్ చేయడం కొరకు ఆ అవకాశం ఎంపీ గారైనా మీ దగ్గర ఉంది. అది కొన్ని కాంట్రాక్ట్స్, ఫుడ్ సప్లై కాంట్రాక్ట్ ఉండొచ్చు, లేదంటే ఇంకా కొన్ని కాంట్రాక్ట్స్ సోషల్ వెల్ఫేర్ కి సంబంధించినటువంటి వాటి కాంట్రాక్ట్స్ ఉండొచ్చు. అవి దయచేసి మీరు ఒక ప్రైవేట్ టీచర్ యూనియన్ కనుక ఇప్పించగలిగితే నెల నెలకి కొంత వాళ్ళకి డబ్బులు యాడ్ అవుతాయి. ఎమర్జెన్సీలో తోటి ప్రైవేట్ ఉపాధ్యాయులకి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో మీరు మాట్లాడడానికి ముందు ఈ విషయం చెప్పాలని ఒక చిన్న మీకు రిక్వెస్ట్ తీసుకుంటున్నాను. తప్పకుండా ఈ విషయంలో మీరు సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అందరికీ నమస్కారం. హ్యాపీ టీచర్స్ డే. ఈరోజు ఈ ప్రోగ్రామ్కి నన్ను ఇన్వైట్ చేసిన ముజీబ్ గారికి థ్యాంక్ యూ. అట్లాగే ఇక్కడ విచ్చేసినటువంటి కూరా వెంకట్ గారికి, ప్రెసిడెంట్ INTUC, అలాగే వెంకటరాజం సార్ గారికి, అట్లాగే మొహమ్మద్ సర్దార్ గారికి, డైరెక్టర్ షాహీన్ జూనియర్ కాలేజ్, మార్కా విజయన్న గారికి నమస్తే. అట్లాగే ఇక్కడ అవార్డ్స్ తీసుకోవడానికి వచ్చిన టీచర్స్, ఇంకా మిగతా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మాకు ఇంతసేపు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళ మీటింగ్ జరిగింది, అందుకే లేట్గా రావడం జరిగింది. కాబట్టి టీచర్స్ లేట్గా వచ్చిన స్టూడెంట్స్ని పనిష్ చేసినట్టు నన్ను చేయకుండా క్షమించాలని కోరుకుంటున్నాను. నేను ఒక టీచర్ బిడ్డనే. మా నాన్నగారు కూడా లెక్చరర్గా 12 సంవత్సరాలు చేశారు. అందుకే ఇప్పటికీ కూడా ప్రతిదీ కూడా టీచర్ లెక్కనే చేసుకుంటున్నాం మీద. ఇప్పటికీ నేను 5 సంవత్సరాలు గవర్నమెంట్ డాక్టర్గా వర్క్ చేశాను. ప్రతిరోజు కూడా ఇక్కడ ఉంటే ఫోన్ చేసేటోడు కాదు, వేరే చోటుకి వెళ్తే ఇవాళ జాబ్కి వెళ్ళావా, టైంకి వెళ్ళాలి, ఒకరు మనల్ని ఎత్తి చూపెట్టకూడదు, మన మాట అనొద్దు అని చెప్పి ప్రతిదీ కూడా అట్లా డిసిప్లైన్డ్గా. ఎంత మినిస్టర్, తను ఎడ్యుకేషన్ మినిస్టర్గా అంతకుముందు చేసినారు, మళ్ళీ మొన్న రీసెంట్గా డిప్యూటీ సీఎం అయినప్పుడు కూడా చేసినారు. ఆ టైంలో మేము చదువుకునే టైంలో కూడా ఎంత లేట్ అయినా వచ్చి చదువుకున్నారా ఈరోజు, తర్వాత మా మార్క్స్ చూడడము,
తక్కువ వస్తే కోపడడం, ఇట్లాంటివన్నీ టీచర్ అంటే ఇక టీచర్ లెక్కనే లైఫ్ లాంగ్ ఉంటారు వాళ్ళు ఏ ప్రొఫెషన్కి వెళ్ళినా కూడా అవే క్వాలిటీస్ తోటి ఉంటారు. సో నేను కూడా ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా మెడికల్ కాలేజ్లో చేసిన 9 months 10 months. కాబట్టి పిల్లలతో ఉండడం అంటేనే ఆ సరదా వేరు. ఇంట్లో ఉన్న సమస్యలన్నీ మర్చిపోయి పిల్లలతో గడపడం అంటే అదొక ప్రత్యేకమైన, అంటే ఒక డిఫరెంట్ లోకం అది. సో అందుకు మీరందరూ బ్లెస్డ్ చెప్పాలంటే. అట్లాగే ఇంతకుముందు ఇక్కడ చాలా సమస్యలు చెప్పడం జరిగింది. నిజంగా కూడా కొన్ని ప్రైవేట్ స్కూల్స్, నేను ఇంతకుముందు వెంకటరాజన్ సార్ చెప్పినట్టు నిజంగా కూడా చాలా మంచి పని సార్. మీరు హాఫ్ శాలరీ ఇచ్చి ఎవరిని తీయకపోవడం అనేది, అది మీరు మంచివారు అని చెప్పడానికి ఒక నిదర్శనం. అట్లా చాలా ప్రైవేట్ స్కూల్స్ ఆలోచిస్తే నిజంగా కూడా కరోనా టైంలో పాపం టీచర్స్ కొందరు కూలీ పని చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. పేపర్లో వచ్చేది, అక్కడక్కడ వాట్సాప్లలో కూడా వచ్చేది. ఒక భద్రత, మామూలుగా మనము కష్టపడి చదువుకొని సంవత్సరాల పాటు కోర్సులు చేసి, బీడీ చేసి, ఎంఈడీ చేసి, ఇవన్నీ చేసినాక మనం కోరుకునేది లైఫ్లో ఒక సెటిల్మెంట్, ఒక భద్రత. మనమే కాదు కదా, తర్వాత మనకు ఫ్యామిలీ యాడ్ అవుతుంది, మన పిల్లలు, హస్బెండ్, ఫ్యామిలీ. ఇట్లా ఒక భద్రత కోరుకోవడం అనేది తప్పు కాదు మనిషి అన్నాక. కానీ ఈ ప్రైవేట్ స్కూల్స్కి వచ్చేసరికి దోపిడీ, విద్యని వ్యాపారం చేసినాక టీచర్స్ కూడా వాళ్ళకి ఒక మెటీరియల్ లెక్కనే అసలు కనిపిస్తున్నారు తప్ప కొందరికి మనుషులు లెక్క కనబడట్లేదు. అందుకే వాళ్ళకి నష్టం జరిగినప్పుడు మిమ్మల్ని వద్దనుకుంటారు, కానీ లాభాలు మాత్రం కావాలి. ఇంతకుముందు ఇక్కడ నేను చదివిన ఒక పాయింట్, ఇట్లాంటి మోసాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా వీటన్నిటికీ ఒకటి బలమైనది, యూనిటీ. ఇంతకుముందు మీరు కనుక ప్రైవేట్ టీచర్స్ అందరూ ఎంతమంది ఉంటే అందరూ కనుక రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మీ పవర్ ఏంటో చూపెట్టవచ్చు. ఎవరినైనా కూడా కదిలించవచ్చు. గవర్నమెంట్ టీచర్స్కి కూడా ఆలోచిస్తుంది. మొన్న వాళ్ళకి ట్రాన్స్ఫర్లు అయినాయి, తర్వాత ప్రమోషన్స్ అయినాయి. ఏ గవర్నమెంట్ అయినా ఉండాలా వద్దా అని డిసైడ్ చేసే శక్తి టీచర్లకు ఉంటుంది కదా. అంత శక్తి మీలో ఉన్నప్పుడు మీరందరూ కూడా కలిసికట్టుగా ఉండి గవర్నమెంట్ని ఏదైనా గట్టిగా అడిగితే ఖచ్చితంగా మీకు వస్తుంది. కానీ చాలాసార్లు ఆ యూనిటీ అనేది మిస్ అవుతుంది. ఇంకొకటి, ఇందిరమ్మ ఇల్లు అడుగుతున్నారు అంటే మామూలుగా మనం ఏమనుకుంటాం, టీచర్స్కి మస్తు శాలరీ ఉంటుంది, మస్తు డబ్బులు ఉంటాయి, వాళ్ళకేం తక్కువ అనుకుంటాం. కానీ ఇందిరమ్మ ఇల్లు అడుగుతున్నారంటే కూడా ఒక్కొక్కరి పరిస్థితి ఎలా ఉంది అన్నది అర్థమవుతుంది. అట్లాగే హెల్త్ కార్డ్స్ అయితే ఇప్పిస్తాం. తర్వాత జీవిత బీమా, ప్రమాద బీమా అనేది చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఉంది ఇది. కానీ మరి ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ కూడా ఇంప్లిమెంట్ చేయాలి ఇట్లాంటిది. ఎందుకంటే ప్రతి టీచర్ వాళ్ళ కోసం పనిచేస్తున్నారు, వాళ్ళ శక్తిని అంతా కూడా ఆ స్కూల్ కోసం దారపోస్తారు. ప్రైవేట్ టీచర్స్ అంటే ఇంకా మార్నింగ్ నుంచి వాళ్ళ ఇష్టం. గవర్నమెంట్ అన్నా ఒక టైం లిమిట్ ఉంటుంది, ప్రైవేట్ వాళ్ళకు ఉండకపోవచ్చు టీచర్స్కి. తర్వాత వాళ్ళలో కూడా అంటే ఏంటంటే మనిషిలో ఒక స్వార్థం, మీ ఎనర్జీని ఒక లేబర్ రూల్స్ ఉంటాయి, లేబర్ చట్టం ఉంటుంది. అట్లాంటిది మనం కూడా ఇంతకుముందు కూడా మా దగ్గర డాక్టర్స్ని కూడా 36 గంటలు కంటిన్యూస్గా పనిచేపిస్తున్నారు అని అన్నారు. అంటే ఎవరిదైనా కూడా వాళ్ళ శక్తి కానీ, వాళ్ళ ఎనర్జీ కానీ, లేకపోతే వాళ్ళ కష్టాన్ని మనం ఇష్టానుసారంగా వాడుకోవడానికి వీల్లేదు. లేబర్ చట్టం అనేది ఉంటుంది, మనం అందరం కూడా దాని కిందికి వస్తాం. మనకంటూ కొన్ని అసలు ఇంట్లో పనిచేసే వాళ్ళకి కూడా సండే సెలవు ఇవ్వాలి అసలైతే. అట్లా చట్టం ఉంది అది. అట్లా మీకు మాత్రం సెలవు దినాలలో కూడా పని ఉండడం అనేది మీ శ్రమని దోపిడీ చేయడమే. సో ఇవన్నిటికీ నేను ఇంతకుముందు చెప్పినట్టు పరిష్కారం ఒకటే. మీరు ఎంత కలిసి కట్టుకోండి, ఆడిస్తే అంత ఆడతారు. లేదు నాకేంటి, చాలా మంది అనుకుంటారు వాళ్ళు ఎవరో చేసుకుంటారులే, మనకేంది, వాళ్ళు ఎవరో మన తరఫున అడుగుతారులే. అంటే నీకు ఆకలిస్తే నువ్వే అడగాలి, పక్కన వాళ్ళు అడిగితే వాడి ఆకలి తీరుతుంది తప్ప మన ఆకలి తీరదు. కాబట్టి ఎప్పుడైనా కూడా మనకు కావాల్సింది మనమే అడగాలి, మనం కలిసి కట్టుకు ఉండాలి. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మంచిగా ఆర్గనైజ్ చేసుకోవాలి, మీ థాట్స్ చెప్పుకోవాలి. ఇప్పుడు మాలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మీ సమస్యలు ఏందో మాకు తెలుస్తాయి, అప్పుడు మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ఉంటుంది. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా ఇంతకుముందు చెప్పినారు సీఎం గారికి దగ్గర అని చెప్పి. ప్లస్ ఇప్పుడు మీకు వస్తున్న విద్యా కమిషన్ చైర్మన్ కూడా
చాలా మంచి వ్యక్తి మురళి గారు. కాబట్టి అందరూ కూడా మీ సమస్యల్ని పరిష్కరించడానికి మేము ఎంత అదిగుంటామో మీరు కూడా అంత ఇంట్రెస్ట్ పెట్టాలి. మీకున్న సమస్యల్ని చర్చించాలి. మీ యాజమాన్యాన్ని కూడా మీరు అడగాలి. యూ హ్యావ్ ద రైట్ టు ఆస్క్. మనం భయపడతాం, మనం అడిగితే మన ఉద్యోగం పోతుందేమో అని చెప్పి. అని వాళ్ళు చేసే దాడులు, వాళ్ళు చేసే అన్నీ కూడా మనం భరిస్తుంటాం. వాళ్ళ హెరాస్మెంట్ ఇది ఒక రకంగా. కాబట్టి వీటన్నిటికీ మేమందరం ఉంటాము. నేను ఒక మహిళగా మీకు ఉంటాను ఎప్పుడు సపోర్ట్గా. మీకున్న సమస్యలు ఎవరైనా చెప్పండి, మీకు ఈ స్కూల్లో ఇట్లా మాకు హెరాస్మెంట్ అవుతుందంటే నేను వెంటనే ఆ స్కూల్ వాళ్ళకి ఫోన్ చేసి మరీ చెప్తాను. ఓకే, ఇంకా మీకు రావాల్సిన హెల్త్ కార్డులు కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ అర్హులైన వాళ్ళందరికీ కూడా తప్పకుండా రావడానికి మేము కృషి చేస్తాము. ఇది ఇప్పుడు అడిగినట్టే కూడా తర్వాత రాకపోయినప్పుడు కూడా అడగాలి. మేడం మేము అడిగినాం కదా, మరి మీరు ఇంకా ఇవ్వలేదు అంటే అప్పుడు మాకు గుర్తుంటుంది. మళ్ళీ ఎందుకు రాలేదు ఒకసారి చూసుకొని మళ్ళీ అవి ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఇక్కడ ఇంకొకటి, పిల్లలు చాలా మట్టుకి డే అవర్స్ అంటే ఒక ప్రొడక్టివ్ టైం అంతా కూడా మీ మధ్యలోనే ఉంటారు. కాబట్టి వాళ్ళలో ఉన్న ఎటువంటి టాలెంట్నైనా కూడా మీరే గుర్తించగలరు. వాళ్ళు చదువుల్లో రాణిస్తారా, స్పోర్ట్సా, తర్వాత వేరే మ్యూజిక్, ఆర్ట్స్, ఇట్లాంటి ఎందులో కూడా ఎవరైనా ఒక ఉన్నత స్థానానికి వెళ్ళిన వ్యక్తి ఖచ్చితంగా వాళ్ళ టీచర్ని గుర్తు చేసుకుంటారు. మీరు ఏ ఇంటర్వ్యూలో చూసినా కూడా మా సార్ నన్ను నా టాలెంట్ని గుర్తించినారు, అందుకే నేను ఈరోజు ఇంత పెద్ద ప్లేయర్నైనా, ఇంత స్పోర్ట్స్ పర్సన్ అయినా, లేకపోతే ఇంత పెద్ద ఐఏఎస్నైనా ఐపీఎస్నైనా మా సార్నే నన్ను ఎంకరేజ్ చేసినారు. కాబట్టి మనము ఎవరైనా మర్చిపోతాం కానీ జీవితంలో మనల్ని ఒక మార్గదర్శకంగా, ఒక స్ఫూర్తి నింపిన, మనలో టాలెంట్ని తట్టి లేపిన గురువుని మాత్రం ఎప్పుడు మర్చిపోము. నేను ఒకటే అంట, దేవుడు తల్లిదండ్రులను సృష్టించినాక టీచర్లను సృష్టించిండు. ఎందుకంటే ఒక వైద్యుడు బాగాలేకపోతే ఒక హాస్పిటల్ బాగుండకపోవచ్చు, ఒక లాయర్ బాగాలేకపోతే ఒక సమస్యకి సొల్యూషన్ రాకపోవచ్చు. కానీ ఒక టీచర్ అశ్రద్ధ చూపించిన, యాక్టివ్గా లేకపోయినా ఒక సమాజమే పాడవుతుంది. అవునా కదా? సో మీరు సమాజ నిర్మాతలు, కొత్త జనరేషన్కి మీరు ఆయువు పట్టులు అంటోళ్ళు. మీరు ఎంత శ్రద్ధగా ఆ పిల్లల మీద, సరే యాజమాన్యం ఏం చేసినా కూడా మనం మాత్రం పిల్లల పట్ల చాలా ప్రేమగా ఉండాలి. చాలాసార్లు పిల్లలు ఫోన్లకు అలవాటు అయిపోయి మానసికంగా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అట్లాంటి సమస్యలు ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి చెప్పడమో, లేకపోతే స్కూల్లోనే వాళ్ళతోటి 1-to-1 మాట్లాడడమో చేయాలని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. అట్లాగే అన్న అసలు వదలట్లేదు కార్పస్ ఫండ్ గురించి రాసుకున్నా, యాక్చువల్లీ మళ్ళీ ఇది చూడలేదు. సో అన్నగారు చెప్పింది నేను ఆలోచించి మీకు తప్పకుండా దాని గురించి సొల్యూషన్ ఇస్తాను. ఇంకొకటి, ఇప్పుడు ఈరోజు అవార్డ్స్ తీసుకుంటున్న టీచర్స్ అందరూ కూడా చాలా కష్టపడి పాఠాలు చెప్పిన వాళ్ళే, రాని వాళ్ళు కూడా ఇంకా కష్టపడి పాఠాలు చెప్పిన వాళ్ళే. కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు. కంగ్రాట్స్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. Madam, as you have spoken about the female teachers here, and we remember Momita's incident. We know what happened to her. So I request, Madam, with your request, we want to pay condolence here today on this occasion. Momita Banerjee's incident. So I request everyone to please stand, turn your torch, folds of your torch, so that we may pay condolence to her. All of you, go like this. Station, I request Geeta Madam and Rajita Madam to come on to the dais to felicitate Dr. Kadiyam Kavya Ma'am. I request all the dignitaries to take your seats on the stage. Please, sir. Madam,
కొంతమంది రండి. కొంతమంది ఇటు రండి మేడం. ఓకే ఒకసారి ఇక్కడ రండి మేడం. ఓకే దిగండి. మీ సెల్లి అండి. ఓకే మేడం. Madam, it's my family, madam. My family. My child. I want to have a photo. Please. మొబైల్ ఇవ్వండి సార్. ఓకే 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 మేడం. సార్నా I request Vijay Kumar Markar sir to please be seated as we want to felicitate you, sir. Vijay Kumar Markar sir. Sir, please, it's a token of love from our side. Next, I request Sanda Venkat Raju sir. ఓకే Sanda Venkat Raju sir. Next, I request Janab Mohammad Sardar Sahab. వెయిట్ సార్. ఓకే Next, I request Tunupuri Veerana sir. సార్ సార్ ఓకే Next, I request Mohammad Rizwan sir. Next, I request Kalyan sir. Next, I request Usman sir.
Chandrasekhar sir. Okay. Next I call Khalil Ahmed sir. I request Farzana ma'am. కూర్చోండి మేడం. వెళ్ళండి సార్. I request Ulfat Shine ma'am. ఇక్కడ సార్ సార్ వెళ్ళండి. I request President. Ajit Khan sir. Clap both of you. Next, I would like to call Ulfat Shine ma'am. Next, I would like to call Wahida Tabassum ma'am. Next, I would like to call Cheripalli Vishali ma'am. I would like to call Srividya ma'am. Followed by Satyanarayana. Rita madam. Rita madam, subject biological science.
Satyanarayana sir. Masetti Suresh Babu sir. Masetti Suresh Babu sir. Nausheen. Anu Khan sir. Anu Khan sir. Kumari Praveen sir. Kumari Praveen. Kolipaka Rajita. Kolipaka Rajita madam. Teachers, please be soon. Okay. Okay. I request Shameen Sultana madam. Shameen Sultana madam. Shameen Sultana madam. Srimala Bakka madam. Srimala madam. The teachers who are on the stage, please, I request you to move off the dais. Teachers, has to go because we have got a very busy schedule. I can appreciate your concern, but time doesn't permit us to stop, please. Unnecessary Kotila. Please, please, it's my request. Everybody wants to get from madam only, but madam doesn't have time. Teachers, this is a teachers program. We need to be disciplined first. We are the people who train the students here and see how we are today. I request every teacher to please be off the stage. Teachers, we are calling. So we stop the illustration program for just 5 to 10 minutes because I need to drop madam down also.
I thank the madam for being here. We are very much thankful to you, madam, on behalf of our group. Please clap your hands, please. Teachers, please move off the stage, please. We will be calling. Teachers, please cooperate with us. I think I lost the grip of the madam, normally we put our advisor and normally okay, Mehboob sir, please. Mohammed Mehboob sir. Mohammed Sharif Pasha. Madam, thank you, madam, for your valuable time here. Teachers, we ask you to wait for few. So I can understand the intention, but madam has got a very busy schedule. Please try and understand and cooperate with us. Please, it's my request. It's my request. It's my humble request. Must you all be seated in your places, please? Please be seated in your places. Prepare teachers. Please, I request. We have set the certificates and everything accordingly. That is the thing is getting disturbed here. Thank you, madam. Sir, thank you. Madam, thank you very much, madam. Once again, thank you very much, madam. వేదిక అలంకరించిన పెద్దలకు చీఫ్ కావ్య మేడం గారికి సంబంధించిన అందరికీ కూడా ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. Sultana madam, M. Rajita, Tisiri Nagajoti madam, Gandasari Kokila madam.
have completed. Rakesh Gurram sir, Shravanti madam, Lalita madam, Shravanti madam, Moutam Parvati madam, Arshia Anjum madam. కార్యక్రమాన్ని అలాగే ఉపాధ్యాయులందరినీ కూడా ఉపాధ్యాయులందరినీ కూడా వాళ్ళని ప్రోత్సహించాలి. అలాగే వారు మరింత విద్యార్థులకి సరి అయినటువంటి దారి చూపించాలి అనే ఒక సంకల్పంతో ముజీబ్ తీసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి ఈ సందర్భంగా ముజీబ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ముజీబ్తో పాటు తనకు సహకరిస్తున్నటువంటి ఆ యొక్క అసోసియేషన్ యూనియన్ సభ్యులందరినీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇకపోతే ఈ యొక్క టీజీఎస్ పీటీయూకి గౌరవ అధ్యక్షుడుగా నా బాధ్యతలు కూడా కొన్ని ఉన్నాయి. మీ యొక్క సమస్యల్ని గవర్నమెంట్ దృష్టి తీసుకోవడానికి మేము కూడా కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నాం. సో మంత్రులు అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి, మా మిత్రుడు రియాజ్ గారు అయితేనేమి, వీరు ముఖ్యమంత్రి గారికి ఇంకా అత్యంత సన్నిహితుడు. సో వారి ద్వారా కూడా కొన్ని సమస్యల్ని పరిష్కరించడం కొరకు, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం కొరకు మనందరి సమస్యల్ని కూడా వారి ముందు పెడతా ఉన్నాం. వారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ముఖ్యమంత్రులకు, మంత్రులకు దగ్గరగా ఉన్నారు. వారి పరిధిలో మన యొక్క సమస్యల్ని మనం తప్పకుండా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్దాం, మంత్రుల దృష్టికి తీసుకెళ్దాం. వాటి పరిష్కారానికి కృషి చేయడం కొరకు మనం అందరం కూడా సంఘటితమై ఏక వాక్యంతో ముందుకెళ్లి మనందరం కూడా మన సమస్యని పరిష్కరించుకుందామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ, మన ముందు పెట్టినటువంటి సమస్యలు ఏవైతున్నాయో సొంత ఇల్లు లేని ప్రైవేటు ఉపాధ్యాయులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయగలని మా యొక్క విన్నపం అని చెప్పి ఈ విన్నపంలో చెప్పారు. తప్పకుండా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ పెద్ద బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ప్రైవేట్ టీచర్స్ అందరికీ కూడా తప్పకుండా వాళ్ళందరూ కూడా ఇది ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు 12 నెలల ఫీజులు తీసుకుంటూ ఉపాధ్యాయులకు మాత్రం
10 నెలల జీతాలు ఇస్తున్నారు, కావున 12 నెలల జీతాలు ఇప్పించగలని మా యొక్క మనవి అని చెప్పి మనం వారికి నిర్వహించుకుంటాం. తప్పకుండా ఈ విషయం కూడా సంవత్సరానికి 12 నెలలు ఉంటే 10 నెలలే జీతం తీసుకుంటే మరి 2 నెలలు మనం అన్నం తినకుండా పిల్లలకు అన్నం పెట్టకుండా ఉందామా? ఆ 2 నెలలు కూడా మనం అన్నం పెట్టాల్సిందే కదా. ఆ ఇస్తున్నటువంటి జీతమే సరిపోదు, మనకు నెల జీతం సరిపోదు. అందుకని 2 నెలల జీతాన్ని కోత పెడితే తర్వాత అప్పులు తీసుకొచ్చి ఆ అప్పులు తీరవడం కొరకు ఈ జీతాలు కలిగించుకుంటూ పోకుండా చేస్తుంటే చివరికి పస్తులుండే పరిస్థితి వస్తున్నది. తప్పకుండా మీ అందరి యొక్క ఈ యొక్క డిమాండ్ ని తప్పకుండా మనం అందరం కూడా గవర్నమెంట్ తీసుకెళ్దాం. ప్రైవేట్ టీచర్లు అందరినీ కూడా సంఘటితం చేద్దాం. గవర్నమెంట్ దగ్గరికి వెళ్దాం. మన యొక్క సమస్యని పరిష్కరించడం కొరకు తప్పకుండా గట్టిగా మనం ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఇంకా కొన్ని ఉన్నాయి. ప్రైవేట్ ఉపాధ్యాయులకు హెల్త్ కార్డు విషయంలో ఎస్, ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నప్పుడు మీరందరూ కూడా ప్రైవేట్ ఉపాధ్యాయులు అందరూ కూడా తన మెదడును కలిగిపెట్టి పిల్లలకి పాఠాలు చెప్పడం అంటే అంత ఈజీ కాదు. వాళ్ళ క్రమశిక్షణ నేర్పడం అంటే అంత ఈజీ కాదు. శక్తికి మించినటువంటి శారీరకంతో పాటు మానసికమైనటువంటి ఒత్తిడి కూడా ఉపాధ్యాయులకు ఉంటుంది. దాని ద్వారా వాళ్ళకి కొంత హెల్త్ విషయంలో కొన్ని కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. తప్పకుండా వాళ్ళకు కూడా హెల్త్ కార్డు విషయంలో కూడా మనం అందరం కూడా తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. టీచర్ ఇస్ ఎ టీచర్. There is no government teacher, there is no private teacher. First you are teachers, I salute all. కాబట్టి సో మెనీ డిమాండ్స్ ఉన్నాయి. మా పూర్వ వెంకట గారు చదివారు. ఇవన్నీ కూడా చాలా న్యాయమైన డిమాండ్గా నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఐ కేమ్ ఫ్రమ్ టీచింగ్ కమ్యూనిటీ. నేను ప్రైవేట్ కాలేజీలో పనిచేశాను, యూనివర్సిటీలో గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నాను. కాబట్టి ఆల్ ది డిమాండ్స్ ఆర్ వెరీ వండర్ఫుల్ డిమాండ్స్. ఇవన్నీ కూడా మనకు చాలా కీలకమైన డిమాండ్స్ గా మేము చూస్తాం. ఒకటి మాత్రం మా వెంకట గారి ఆధ్వర్యంలో, బికాజ్ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఆనరీ ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ థింగ్, ఆకులూరు మురళి గారు నిన్న దాని పట్టాచారి ఈజ్ ఐఏఎస్ ఆఫీసర్. మీకు తెలుసు, తెలంగాణ గవర్నమెంట్ లాస్ట్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ రిజల్ట్ చేస్తే ఆయన ఆంధ్రప్రదేశ్ స్కూల్ బాగా డెవలప్ చేశారు. గవర్నమెంట్ స్కూల్ చక్కగా ఉన్నప్పుడు ఏమైందంటే ప్రైవేట్ స్కూల్స్ పోటీ పడి ఇంకా చక్కగా ఉండే ప్రయత్నం చేస్తారు. కాబట్టి గవర్నమెంట్ సెక్టార్ ఫస్ట్ సరి చేస్తే ప్రైవేట్ సెక్టార్స్ దీటుగా కాంపిటీషన్ లో ఉండాలి. కాబట్టి దే ఆర్ గోయింగ్ టు మేక్ సో మెనీ రిఫార్మ్స్ టు సస్టైన్ దెమ్సెల్వ్స్. కాబట్టి వారు ఈ మంత్ ఎండింగ్ లో ఈ మంత్ లో వారు ఓట్ చేసుకున్న తర్వాత ఇంకో 3 సభ్యులు ఉంది. ఆ సభ్యులను ఎక్సైజ్ చేస్తున్నాను. మేము ఇచ్చిన ప్రపోజల్ ఏంటంటే ముఖ్యమంత్రి గారికి డిస్కషన్ ఒకటి, ఆల్రెడీ టీచింగ్ లో మంచిగా ఎమినెంట్ గా ఉండి ఎఫెక్ట్ గా ఉన్న ఒక ఎడ్యుకేషన్ తీసుకోవాలనుకున్నాం ఒక మెంబర్ గా అని మేము ముఖ్యమంత్రిని కోరుతున్నాం. అలాగే రెండో వారు ఈ గవర్నమెంట్ టీచర్స్ యూనియన్ లో బాగా పనిచేసిన వాళ్ళు ఒకరు తీసుకొని ఈ ప్రైవేట్ సెక్టర్ రిపేర్ చేసే వాళ్ళని కూడా ఒకరు తీసుకోవడం వల్ల ఏమైందంటే దే కెన్ రిప్రజెంట్ ఇన్ అవైలబుల్ థింగ్స్. ఆ దిశగా పోవాలని మేము కోరుకుంటున్నాం. ఒకవేళ సాధ్యం కాని పక్షంలో నేను ఈ సభాముఖంగా వాగ్దానం చేస్తున్నాను, వెంకట్ గారి ఆధ్వర్యంలో నేను మురళి గారి కమిషన్ ఇక్కడ తీసుకొస్తాను. ఆకులూరు మురళి గారి కమిషన్ తీసుకొస్తాను. అందరూ రౌండ్ టేబుల్ లో కూర్చుంటాను. మీ సమస్యను వాళ్ళు చెప్తాను. బికాస్ కమిషన్ సజెషన్ ఈస్ వాల్యుబుల్. ఊరికే ఉపన్యాసం చెప్పడం కోసమే ఇక్కడ నేను రాలేదు. బికాస్ బీయింగ్ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఆఫ్ ది ప్రజెంట్ గవర్నమెంట్ విచ్ ఇస్ లీడింగ్ బై రేవంత్ రెడ్డి, వీ హ్యావ్ టు హ్యావ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యూ. ఎందుకంటే మీరందరూ కూడా ఎలక్షన్స్ ముందు ప్రభుత్వం మారాలి అనే విషయంలో మీరు ఎంత ఫైట్ చేస్తారో మాకు తెలుసు. మీరు లేకుండా కాంగ్రెస్ పార్టీ గెలుపు లేదు. కాంగ్రెస్ పార్టీ గెలుపు లేకుండా మీరందరూ ఇక్కడ కూర్చునే అవకాశమే మాకు లేదు. సో ఐ రియల్లీ సెల్యూట్ ఫర్ యువర్ డెమోక్రటిక్ కమిట్మెంట్ రిగార్డింగ్ ది సపోర్ట్ ఆఫ్ డెమోక్రటిక్. కాబట్టి చిన్న చిన్న అంశాలు ఉన్నాయి. ఇవి పెద్ద పెద్ద అంశాలు. నిజంగా కనుక ఇవి ఎవరు రూపొందించారో ఐ థింక్ దట్ ముజీబ్ ఖాన్ కానీ మిగతా వాళ్ళ బృందం ఏదైతుందో ఐ రియల్లీ అప్రిషియేట్ దెమ్ బై పుట్టింగ్ ఏ వాల్యుబుల్ పాయింట్ సెంటర్స్ ఆఫ్ మీ. ఒకటి రేపు మేము దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టిలో కానీ వాళ్ళ దగ్గర విద్యాశాఖ ఉంది కాబట్టి ఆకులూరు మురళి గారు ఇప్పుడు విద్యా కమిషన్ చైర్మన్ అన్నారు. అలాగే రెగ్యులర్ గా నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తో ఇంటరాక్ట్ అయ్యే క్రమంలో ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ అంతా కూడా ఐఏఎస్ ఆఫీసర్ గా ఉన్న నరసింహారెడ్డి గారు చూస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ హైయర్ ఎడ్యుకేషన్ పొందినప్పుడు బుర్రా వెంకటేశ్వర గారు చూస్తున్నారు. వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు కానీ ఈ మెమోరాండమ్స్ మీ వైపు నుంచి వాళ్ళకి నేను ఇస్తాను. కానీ
కమిషన్ వచ్చినప్పుడు మాత్రం మీరు చక్కగా ప్రిపేర్ అయ్యండి, మీరు తీసుకునే ప్రయత్నం చేయండి. చివరిగా వెళ్ళిపోతున్నారు. మరి పేరెంట్స్ మీ పట్ల ఒక నమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకాన్ని మేము నెరవేర్చాలని కోరుకుంటూ అవర్ సీఎం, ఎక్స్ సీఎం, very committed CM, who is giving much importance to education. Definitely, you can understand your problems. Definitely, this government is committed to solve the problems which are genuine, which are in my hand. And I think and I hope in the future meeting, we are going to meet again and after fulfilling of all these promises. At least, thank you, one and all. Again, I express my thanks to my brother Venkat, who invited me, who called me for this great occasion to address a charismatic and also knowledgeable persons in the name of teachers. Thank you, one and all. Jai Hind, Jai Bharat, Jai Telangana. Thank you, sir. We teachers fraternity thank Dr. Riaz sir for spending his valuable time here. Please stand and give a round of applause, everyone. Thank you, sir. Thanks a lot. Now I request any of the teachers to please. ఇంతకుముందు రియాజ్ గారు మాట్లాడిన మొట్టమొదటగా ఉద్యోగ భద్రత అనేది లేదు. నిజంగా ఒక లిమిటెడ్ కంపెనీలో పనిచేసే వాళ్ళకు కూడా కనీసం వాళ్ళకు ఉద్యోగ భద్రత అనేది ఉంటుంది, కనీస వేతనం అమలు చేయాలనేటువంటి ఒక అంశం ఉంటుంది. దాని మీద వాళ్ళు ఉద్యమించడానికో మాట్లాడడానికో కొట్లాడడానికో ఒక వేదికలు ఉంటాయి. కానీ వేదిక లేని ఏకైక వ్యక్తులు ఎవరంటే ప్రైవేట్ టీచర్స్. ఉద్యోగ భద్రత కావాలి. ఇంకొకటి, ఒక కంప్లైంట్ సెల్ కూడా లేదు, ఇందులో డిమాండ్స్ లో లేదు. నేను గుర్తు చేస్తున్నాను, కనీసం మీకు అన్యాయం జరిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, ఆడబిడ్డలకు ఏదైనా అనివార్య కారణాల వల్ల ఏమైనా జరిగినప్పుడు కంప్లైంట్ చేయడానికి దిక్కులేని పరిస్థితుల్లో ఈరోజు ప్రైవేట్ టీచర్స్ ఉన్నారు. ఇట్లాంటివి కూడా గవర్నమెంట్ మా ఎంపీ గారు ఉన్నారు, వారి దృష్టికి రావాలని ఒక మహిళగా వారు కూడా ఆలోచిస్తారని నేను మీ తరఫు నుండి గుర్తు చేస్తా ఉన్నా. అట్లాగే ఉత్తమ ఉపాధ్యాయులుగా ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇస్తున్నారు. ఎందుకు? ఎంటర్టైన్మెంట్ చేసే సినిమా వాళ్ళకే నంది అవార్డులు ఇస్తున్నప్పుడు విద్యార్థులను తయారు చేసి రాష్ట్ర దేశ భవిష్యత్తును నిర్మిస్తున్న మిమ్మల్ని కూడా ఎందుకు ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులో గుర్తించారని చెప్పేసి నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది. గురువు అంటే ఒక రాయిని, ఆ రాయిని ఒక శిల్పంగా చేస్తే ఆ శిల్పానికి దండం పెట్టవచ్చు, వాడు సమాజాన్ని కూడా దండించవచ్చు. దండించేటోని తయారు చేసిన, దండం పెట్టేటోని తయారు చేసిన అది మీకే చెల్తుంది. అటువంటి ఒక విద్యార్థిని ఈ సమాజం దండం పెట్టే విధంగా ఇంకోసారి సారన్న నైతిక విలువలతోటి విద్యను అందించడం మీరు ఒక తపస్సులాగా చేయగలిగితే ఈ రేపటి సమాజం బాగుంటుంది. ఇక్కడ సన్మానోత్సవం రోజు డిమాండ్ మాట్లాడొచ్చో లేదో, కానీ మీ బాధ్యతల గురించి కూడా మనందరం ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు యువత అనేక విధాలుగా పెడదారి పడుతుంది. ఎటు చూసినా గంజాయి స్మగ్లింగ్. మొన్న ఒక యాక్సిడెంట్ జరిగితే ఒక అతను చనిపోతే ఆయన జేబులన్నీ వెతికితే గంజాయి దొరికింది. ఆయన అంత్యక్రియలకు 300 మంది యూత్ వచ్చిండ్రు, వాళ్ళందరూ గంజాయి తాగేస్తారు. అంటే యువత చెడిపోతున్నటువంటి ఈ సమాజంలో యువతను రాబోయే తరాలను మంచి దారిలో నిలబెట్టాల్సినటువంటి బాధ్యత గురువులుగా మీ అందరి మీద ఉంది. మీకు అనేక ఇబ్బందులు ఉండొచ్చు, జీవితంలో కష్టాలు ఉన్నాయి. ఎందుకంటే కోవిడ్ సమయంలో చాలా మంది ముజీబ్ గారు వీళ్ళంతా కూడా కలిసినప్పుడు మాతో చెప్పింది ఏంటంటే, అన్న మాకు కోవిడ్ సమయంలో కనీసం తిండికి లేని పరిస్థితి ఉంది, మమ్మల్ని ఆదుకున్న వాళ్ళు లేరు, వంట సామాన్లు కూడా లేకుండా మేము ఇబ్బంది పడ్డాం, మాకు భద్రత లేదు, అనేక సమస్యలు మా ముందు ఉన్నాయని చెప్పింది. ఎస్, సమస్యలు మీకు ఉన్నాయి. నేను చెప్పిన ఒక లిమిటెడ్ కంపెనీలో పనిచేసే అన్స్కిల్డ్ వర్కర్స్ ఉన్నటువంటి హక్కులు కూడా మీకు లేవు. కానీ రేపటి భారతదేశాన్ని తయారు చేసే బాధ్యత మాత్రం మీ అందరి మీద ఉంది, మాకంటే ఎక్కువ కూడా. అందుకని ఆ బాధ్యతను గుర్తెరిగి మీరు కూడా చిత్తశుద్ధితో పనిచేస్తారని ఆశిస్తూ మీ డిమాండ్ల కోసం మేమంతా కూడా అధికార పార్టీలో ఉన్నందుకు మా వంతు ప్రయత్నం చేసి
రేపు రాబోయే కాలంలో నీ కోసం నేను కూడా IINTCకి ఒక జిల్లా అధ్యక్షునిగా ఉన్నా, మా సంఘం నుండి పూర వెంకన్న నాయకత్వంలో అందరం కలిసి మీకు రావాల్సినటువంటి డిమాండ్లను ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఇతరుల దృష్టికి తీసుకెళ్దాం. అవసరమైతే కావ్య గారిని కూడా వారి తరఫు నుండి మనందరం కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర అప్పీల్ చేయడానికి సిద్ధమయ్యాం. దానికి మా వంతు ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తూ. అదే భద్రత, ఇంతకుముందు విజయాన్ని చెప్పినట్టుగా భద్రత లేదు. మనకి భద్రత రావాలి అంటే మనం ఖచ్చితంగా ఒక యూనియన్ గా ఉండాలి. ఆ యూనియన్ మీకు సపోర్ట్ చేసే యూనియన్ ఏంటి అంటే INTC ఉంది. దానికి ఒక రూపం తయారు చేసినటువంటి కూడా వెంకటన్నకు ముందుగా ధన్యవాదాలు చేస్తున్నాము. మేము అందరం ఉంటాం. సంజీవ్ రెడ్డి జాతీయ అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి గారిని పిలిపిద్దాం. రేపు ఆగురాత్రి మన మురళి విధాకం చైర్మన్ వచ్చినప్పుడు సంజీవ్ రెడ్డిని కూడా మనం పిలిపించుద్దాం. ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ గారు ఆయన కూడా పిలిపిద్దాం. మన సమస్యల మీద మనం ఖచ్చితంగా యూనియన్ గా ఉండి పోరాడుతుంది, కలిసికట్టుగా ఉండే పోరాడుతూనే మనం ఏదో మన తెలంగాణ రావడానికి పురుడు పోస్తున్నటువంటి జిల్లా ఏంటంటే మన ఊరుగాలు అని తెలుసు మీకు. మన వరంగల్ జిల్లా అని తెలుసు, ఉమ్మడి వరంగల్ జిల్లా తెలుసు. అదేవిధంగా టీచర్ సమస్యల మీద మనం పోరాటం చేసుకోవడానికి, పురుడు పోసుకోవడానికి మొట్టమొదటి వేదిక మనదే కావాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అది మీ చిన్న ఇప్పుడు ముజీబ్ ఖాన్ గారు మీరు ఈ యొక్క నాన్ని వేయండి. ఖచ్చితంగా మనం ఉమ్మడి అంటే మన పట్టణంలో కాజుపేట, వరంగల్, అన్నపూడలో దాదాపు 9,000 మంది టీచర్స్ ఉన్నారు. 9,000 మంది ప్రైవేట్ టీచర్స్ ఉన్నారు. మరి ఇక్కడ మీ మెంబర్షిప్ ఎంత మందిలో తెలియదు కానీ ముందుగా మనం ఈ INTC కింద 9,000 మందిని మనం మెంబర్షిప్ ట్రై చేసే ప్రయత్నం చేద్దాం. ఆ 9,000 మంది పేరుతో మనం ఒక ప్రోగ్రాం పెడదాం. దానికి మనం అవసరం అనుకుంటే విద్యాశాఖ మంత్రి మరి గౌరవనీయులు రేవంత్ రెడ్డి చేతుల్లోనే ఉంది. మరి విద్యా కమిషన్ చైర్మన్ మురళి గారు వస్తారు, తర్వాత సంజీవ్ రెడ్డి జాతీయ అధ్యక్షుడు INTC వస్తారు, చంద్రశేఖర్ గారు వస్తారు. ఇక్కడ ఉన్నటువంటి రెండు జిల్లాల INTC జిల్లా అధ్యక్షులు ఉన్నారు. మేము అందరం కూడా చెప్పుకోవద్దు, అందరికీ సీఎం కి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులను కాబట్టి ఖచ్చితంగా మీ సమస్యలను తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి నేను ఈ సందర్భంగా హామీస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి, ఈ యొక్క మెంబర్స్ కి, ముఖ్యంగా మీకు సన్మానం చేసే గౌరవం, అదృష్టం మాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ. స్వర్ణలత మేడం. Ramadevi madam. Vamshi sir. Boga Sharada madam. Shobh madam. Madam, కొంచెం మళ్ళీ మీ వాళ్ళ The teachers whose names are about, please, that person should be coming out. Other teachers are, please. Neela Rajini madam. Rapolu Srinivas sir. Kolasani Soumya madam. All Soumya madam, Bhattulashmi madam, and Neeraj madam, and Anusha madam. Katie
Nilani sir. Srinivas sir. Next, I would like to call C.S. Abhinav sir, Sandhya ma'am, Yasmin Anwari ma'am, आप बैठ जाइए सर, आप बैठ जाइए। Afrin ma'am, सर प्लीज हियर। मुजीब सर। I request Sultan sir to felicitate the teachers. M.D. Jilani sir, Vattu Lakshmi Madam, Sayada Farhana Anju, P. Govindaraja sir, Marukonda Srinivas sir, Kombo Harita Madam. Rajiv sir. for enriching our knowledge and understanding. We also thank our guests for participating in this event and making it a successful one. We appreciate our mentors and volunteers for putting the tireless efforts and making the event a memorable one. Let us put our hands together to express our heartfelt gratitude to all those who contributed to success of this event. Thank you. This is Saradu Soman signing off. So one more thing I would like to tell you. The person behind the success of this program is that photo, that side. Now I think you understood. And our streets are being sponsored by Shaheen Junior College. And
Again, very much thankful to Raja Reddy sir, Nagaraj sir, followed by Kavya madam. I hope you all enjoyed the program. Thank you very much. May God bless you all. Like a shadow. అంటే నీళ్ళ లాగా నాతో ఉంది. From starting to till now, still working on. Sir, I'm very much thankful to you, sir. Really, God bless you, sir. You will deserve this. Actually, it's very small. Deserve more than that. Yeah, no, you give. Not me. Sir, I'll give you tomorrow. గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పినా తరగని మా త్యాగధనులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. వయసులోన పలక బలపంత మొదలు పయనం, అంచలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం. ఆటపాటల్లో అండగుంటూ మము ప్రోత్సహిస్తుంటారు, అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వాన్ని